న్యూస్ 18 తెలుగుకి స్వాగతం. దేశం ప్రపంచవ్యాప్తంగా జరిగిన టాప్ 10 బ్రేకింగ్ న్యూస్ను ఫాస్ట్గా సింపుల్గా తెలుసుకుందాం. ఏపీ మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం ప్రారంభమయ్యింది. ఏపీ సర్కార్ ఫ్రీ బస్ స్కీమ్ను అమలు చేసింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బస్సులో ప్రయాణం చేశారు. విజయవాడ బస్టాండ్ వద్ద సీఎం చంద్రబాబు ఈ స్కీమ్ను లాంఛనంగా ప్రారంభించారు. ఉండవల్లి గుహల నుండి విజయవాడ సిటీ టెర్మినల్ బస్టాండ్ వరకు చంద్రబాబు ప్రయాణించారు. దీంతో సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న మహిళలకు ఈ పథకం అమలుతో ఊరట లభించింది. బనకచెర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్ల వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు. సముద్రంలోకి వృధాగా పోయే వరద నీటిని మాత్రమే తాము వాడుకుంటామని చెప్పారు. వరదను భరించాలి కానీ ఆ నీటిని వాడుకోవద్దా అని పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని, ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలను కూడా భరిస్తున్నామని ఆయన అన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకల్లో మాట్లాడిన ఆయన కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన వాటాను తప్పకుండా సాధించుకుంటామని చెప్పారు. అంతేకాకుండా మన అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరు అందిస్తాం అని పరోక్షంగా ఏపీ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్లో భారత సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని, సమయం, స్థలం, తేదీలను వారే నిర్ణయించారని తెలిపారు. పాకిస్తాన్కు హెచ్చరిక జారీ చేస్తూ అణు బెదిరింపులకు భారత్ తలొగ్గదని, ఏ బెదిరింపుకైనా గట్టిగా స్పందిస్తుందని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. ఉగ్రవాదులు, వారి సహచరులను ఉపేక్షించము, వారిని ఒకే విధంగా శిక్షిస్తాము, అణు బెదిరింపులకు మేము లొంగము అని ఆయన ఉద్ఘాటించారు. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. మోదీ గవర్నమెంట్ తాజాగా వస్తు సేవల పన్నుగా చెప్పుకునే జీఎస్టీపై కీలక ప్రకటన చేసింది. కొత్త జీఎస్టీ రేట్లను ప్రకటించింది. దీనివల్ల చాలా వరకు ప్రాడక్టుల ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిపాదిత పన్ను ట్యాక్స్ స్లాబులు ఈ సంవత్సరం దీపావళి తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో ఆగస్టు 14న జరిగిన భారీ క్లౌడ్ బరస్ట్ కారణంగా చోసిటీ గ్రామంలో ఉన్న మచైల్ మాతా యాత్ర మార్గంలో విపత్తు సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరింది. వీరిలో 2 CISF సిబ్బంది ఉన్నారు. 100 మందికి పైగా గాయపడ్డారు. 167 మందిని రక్షించారు. 69 మంది గల్లంతయ్యారు. ఫ్లాష్ ఫ్లడ్స్తో ఇళ్లు, దుకాణాలు, లంగర్, భద్రతా చౌకీలు ధ్వంసమయ్యాయి. భారత సైన్యం, NDRF, SDRF, పోలీసులు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు రక్షణ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి. 21 మృతదేహాలను గుర్తించారు. మిగిలినవి గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. వారాంతపు సెలవులు, పండుగలు వరుసగా రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అంచనాలకు మించి పెరిగింది. వైకుంఠం, క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్స్లు, షెడ్లు నిండిపోవడంతో భక్తులను ఇప్పుడు ఆక్టోపస్ భవనం నుంచి క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీతీదే సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం తీరం దాటేసింది. గురువారం మధ్యాహ్నం సమయంలో ఏపీ, ఒడిశా సరిహద్దు దగ్గరలో తీరం దాటింది. అయితే అది పూర్తిగా బలపడక ముందే తీరం దాటడం వల్ల దాని ప్రభావం తీవ్రంగా కనిపించలేదు. తీరం దాటాక అది బలహీనపడింది. అందువల్ల ఇక అల్పపీడన ప్రభావం లేనట్టే అనుకోవద్దు. 16వ తేదీన మళ్లీ అదే సముద్రంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమైనా జరగవచ్చు. మరోవైపు సాధారణ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆగస్టు 19 వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారీ వర్షాలు వరదల బీభత్సం సృష్టించాయి. కనీవిని ఎరగని వరదలతో అక్కడ అల్లకల్లోలం నెలకొంది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది ఇళ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ దళాలు గాజాపై జరిపిన దాడిలో హమాస్ సీనియర్ మిలిటరీ నేత నస్సర్ మూసా మరణించినట్లు ప్రకటించాయి. ఈ దాడిని ఖాన్ యూనిస్ ప్రాంతంలో నిర్వహించారు. నస్సర్ మూసా హమాస్ సైనిక నియంత్రణ విభాగానికి అధిపతిగా పనిచేశాడు. ఇజ్రాయెల్ బలగాలు పౌరులపై దాడులకు ప్లాన్ చేయడంలో అతడు కీలక పాత్ర పోషించేవాడని IDF తెలిపింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.